హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మామూలుగా మీకు మంచులో చూపించాను మా ఇల్లు, వర్షంలో చూపించాను మా ఇల్లు. అలాగే మా తోటని ఇప్పుడు మంచి వేసవికాలం ఎలాగుంటుందో చూపిస్తాను. ఇప్పుడు ఏప్రిల్ నెల, ఈరోజు 9వ తారీఖు. ఇప్పుడు 9వ తారీఖులో మా తోట ఎలాగుంది, మా గార్డెన్ అన్నది మీకు చూపిస్తాను. అసలు ప్రస్తుతానికైతే ఏం చెక్కు చెదరకుండా అలాగే అందాన్ని ఇస్తూ పువ్వులు పూస్తూ ఉన్నదండి. దేవుడి దయ వల్ల ఈ సమ్మర్ అంతా కూడా ఇలాగ గడ్డైపోతే మా మొక్కలన్నీ సేవ్ అయిపోయినట్టే. ఎందుకంటే వేసవికాలం నుండి మనం కాపాడుకున్నాము అంటే మొక్కలు మిగతా టైం అంతా కూడా ఎలాగైనా మనం అన్ని పోషకాలు ఇచ్చి రక్షించుకోవచ్చు. ఈ 2 నెలలు, ఏప్రిల్ మే నెల 2 నెలల్ని మనం జాగ్రత్తగా మొక్కలకి సేవ చేసుకొని కాపాడుకుంటే మంచిది. నేను మల్చింగ్ ఇచ్చాను పైన టెర్రస్ మీద, వాటికి కిందన ఏం లేదులేండి, కిందన చల్లగా ఉంటుంది. మా ఇంట్లో ఇప్పటికి కూడా మేము బయట వాకిట్లో కూర్చునేటట్టు ఉంటుందన్నమాట, అంత చల్లగా. ఎందుకంటే వేప చెట్టు, మామిడి చెట్టు అన్నీ ఉన్నాయి కదా, దాని నుండి. మీరు ఎప్పుడు చూసి డెకరేషన్ అవ్వచ్చు కానీ బోర్ కొడుతుందేమో. మళ్ళీ అదే చూపిస్తున్నాను. అంటే ఎంత నీట్గా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు అని మీరు చూసి కామెంట్ చేస్తారని మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఈ కార్ల ప్రత్యేకత చెప్పాను కదా, బెంగళూరులో రియల్ కార్లు చూసి మళ్ళీ ఇలాగా మేము కార్లు తయారు చేసుకున్నామని. ఇక్కడ చూడండి, ఈ స్టాండ్ మీద కొత్త బొమ్మలు వచ్చాయి, చిలకలు, కోడిపుంజులు. సిద్ధాంతం నుండి తీసుకొచ్చానండి. చిలకలకి కలర్ కరెక్ట్గా సూట్ అవ్వలేదు, మళ్ళీ ఇంకోసారి పెయింటింగ్ వేయించుకోవాలి. మా వాకిట్లో ముగ్గులు ఇక్కడే ఈ అరుగుల మీదే కూర్చుంటామండి. మధ్యాహ్నం 2 ఆ టైంలో కూర్చున్నా కూడా చల్లగా ఉంటుంది. ఇంటికి అందం ముగ్గే కదా, అందుకని నేను ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఆ ముగ్గుని దిద్దించుతుంటాను. ఈ హ్యాంగింగ్స్, మొన్న తయారు చేసిన వినాయకుళ్ళు, ఇవ్వండి. ఇవన్నీ కూడా స్లోగా మళ్ళీ అన్నీ రీపెయింటింగ్, రోజు కొద్దిగా పెయింటింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కలర్స్ పోతాయి. ఇప్పుడు సమ్మర్ కదా, ఎండలోనే ఎక్కువసేపు ఏం పని చేయలేము కాబట్టి ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళి రోజు కాస్త మధ్యాహ్నం పూట కొన్ని, రాత్రి కొన్ని అలా పెయింటింగ్. అదిగోండి, ఇవన్నీ ఇదే రీపెయింటింగ్ చేసినవే, ఇవన్నీ పెయింటింగ్ చేసుకుంటున్నాను. ఆ గోల్డెన్ హ్యాండ్స్ కూడా రీపెయింటింగ్ చేశాను. మా రాధాకృష్ణులు ఎంత అందంగా ఉంటారో. మా ఇంటికి అందమే మా రాధాకృష్ణులండి. మరి మాది రాధాకృష్ణుల బృందావనం కదా, మా బృందావనంలో మా రాధాకృష్ణులే అంత అందంగా ఉంటారు. వాటికి మాత్రం పెయింటింగు ఎప్పుడు 5 ఇయర్స్కి ఒకసారి ఇంటికి పెయింట్లు వేసుకునే టైంలో మంచి పెయింటర్ ఉన్నారండి, పెయింటర్ని తెప్పించి ఆయన చేత వేయిస్తాం. అప్పుడు మాకు ఈ పెయింట్లు అన్నిటికీ ఇంచుమించు 1.5 మంత్ పడుతుందండి. ఆ నెల 15 రోజులు మాకు ఫుల్ బిజీ అన్నిని. ఒక సైడు నేను ఈ డొక్కులన్నిటికీ పెయింట్లు వేస్తుంటాను, పెయింటర్స్ పెయింట్లు వేస్తారు, ముగ్గులు పెట్టేవాడు ముగ్గులు పెడతారు. ఈ మామూలుగా వేస్ట్ మెటీరియల్తో తయారు చేసిన వాటిలన్నిటికీ నేనే వేసుకుంటానండి రంగులు. ఒక మంచి మాట, గొడ్డలతో చెట్టును నరుకుతామండి, మళ్ళీ అది చిగురించేస్తుంది. కానీ అమృతం తాగినా మన లోపలికి వెళ్ళినప్పుడు మంచిదే చేస్తుంది, అది బయట ఉన్నప్పుడు మంచిదే చేస్తుంది. అదే విషం, అది బయట చెడే, లోపట చెడే. అలాగే గొడ్డలతో నరికితే మొక్క మొలిచేస్తుంది, కానీ మాటలతో కొంతమంది చాలా మనసుని నరికినట్టు బాధ పెడతారండి. అది చాలా కష్టం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించి, మనం మాట్లాడే మాట అవతల వ్యక్తులకి బాధాకరంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా, మనం ఎవరిని నొప్పించట్లేదు కదా అని ఆలోచించి మాట్లాడగలిగితే చాలా మంచిది. ఒక్కసారి నోరు జారి మాట వెళ్ళిపోయింది అనుకోండి బయటికి, అది విషం కన్నా ఇది బాధ. అంచేత ఎవ్వరు కూడా ఆలోచించి మాట్లాడాలి. ఇతరుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆలోచించే మాట్లాడాలి.
ఓకే ఫ్రెండ్స్, ఈ మంచి మాటని జాగ్రత్తగా విన్నందుకు థ్యాంక్ యూ. మా బుద్ధుడిని చూశారు కదా, మా గోపికని చూశారు కదా. మందారాలు భలే పోస్తున్నాయండి. రోజు వెరైటీ వెరైటీ మందారాలన్నీ వస్తున్నాయి. అన్ని వీడియోలు ఒక్కరోజు చేయలేను కదా, రోజు కనీసం 7-8 మందార పువ్వులు రకరకాల వెరైటీస్ వస్తున్నాయి, చాలా బాగుంటున్నాయి. కాకినాడకి సూటబుల్ లేదంటే గులాబీల కన్నా కూడా మందారాలు బాగా పోస్తున్నాయి. ఈ సమ్మర్లో కూడా ఇంత అందంగా ఉన్నాయి. లైట్గా మిల్లీ బగ్స్ కొంచెం అటాక్ చేస్తున్నాయి, వాటిని చేతితో తీసి నలిపేస్తే సరిపోద్ది. ఇదిగోండి మా మర్రి చెట్టు బోన్సాయ్. బోన్సాయ్ అంటే నేనేం వేరు కటింగ్ గట్ట చేయలేదండి, దాన్ని అలాగే చిన్న చిన్న పాట్లో పెట్టేస్తున్నాను. ఇవన్నీ విండోస్లో ఉంటాయి. అది ఎంత ఇష్టమో నాకు, ఇగ్నోర్మియా ఏదో అంటారండి. ఇవి కూడా వీటికి కూడా ఇంకా రీపెయింటింగ్ చేయాలి. ఈ బ్లాక్ ఆక్ అయితే రెడ్డిష్ ఆక్ ఎంత అందంగా ఉంటుందో కదా. ఇది చూడండి, ఈ చెట్టు కలర్స్ ఎల్లో గ్రీన్ మిక్సింగ్. ఈ పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయండి. నేను భీమవరం బృందావన్ గార్డెన్ నుండి తీసుకున్నాను. ఇది ఎప్పుడు కంటిన్యూగా ఫ్లవరింగ్ వస్తూనే ఉన్నది. దానికి సరి అయిన ప్లేస్ సెట్ అవ్వలేదు ఇంకాను. జర్బిరాలు ఎందుకో మాకు కొంచెం సరిగా పూయడం లేదు. ఇంతకుముందు బాగా పూసేవి. అంటే ఈ మామిడి చెట్లు, వేప చెట్లు ఇవన్నీ కూడా బాగా పెద్దవైపోయాయండి. చూస్తూ నేను ఒక్క కొమ్మను కూడా విరపలేను. ఆ పెద్ద చెట్లు నీడ వల్ల అనుకుంటాను. ఇది ఏంటి, మధుకామిని ఫుల్గా మొగ్గలతో ఉందండి. రేపో ఎల్లుండి 1-2-3 రోజుల్లోనే పోస్తుంది. మధుకామిని స్మెల్ ఉంటుందండి, ఎంత బాగుంటుందో అస్సలు. మొన్న మీకు చూపించాను కదా బెల్మందార. ఇవన్నీ క్రాటన్స్లే. నీడ ప్లేస్నంతా ఇలాగ పెట్టేసుకున్నాను. ఇది మీకు ఈ వీడియో తీస్తున్నది ఏప్రిల్ 9వ తారీఖు వీడియో అండి. అంటే ఎండలు బాగానే ఉన్నాయి కదా మనకి. ఏప్రిల్ అంటే ఎండలు బాగా గట్టిగానే ఉన్నట్టే. అది సింగోనియం. ఇదంతా మా కారు దగ్గరికి వెళ్ళి నడిచే దారి. చిలకగోరింట విత్తనాలని నేను పారీ లేక ఇలా విసిరానండి ఇటు. ఎన్ని మొక్కలు వాటంతటా అవే పుట్టి ఎంత అందంగా పోస్తున్నాయో. మా గులాబ్ జామ్ చెట్లు ఎందుకని ఈసారి మా మీద స్ట్రైక్ చేసాయి. తెల్ల గులాబ్ జామ్ ఇప్పుడు అక్కడ పోతుంది, చిన్న పింజులు వస్తున్నాయి. ఎర్రది పూర్తిగా అస్సలు పోతలేదండి. లాస్ట్ ఇయర్ లేదు, ఈ ఇయర్ లేదు. మరి దీనికి కారణం ఏంటో తెలియదు. దానికి ఇవ్వవలసిన పోషణాలన్నీ ఇస్తున్నాం, కానివ్వండి రెస్ట్ తీసుకుంటున్నట్టుంది. రాధా మనోహరం ఈ మందార చెట్టు ఒకటండి, ఎప్పుడూ చెట్టు నిండగా పువ్వులు వస్తాయి ఎంత చక్కగాను. ఇది ఒక రకం కనకంబరాలు, మొన్న రాజమండ్రి నుండి తెచ్చాం. ఇవి కూడా గుత్తులుగా పోస్తున్నాయి బాగా. అదే ఒకప్పుడు మద్రాస్ కనకంబరం అనేవాళ్ళం కదా, అది అంతరించిపోయింది అనుకున్నాం, దొరికిందండి మళ్ళీని. ఆక్సిజన్ ప్లాంట్ ఇది. ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. ఇదంతా కూడా మనీ ప్లాంటు. పింక్ కలర్ గుత్తులు ఇవి గుత్తులు పూస్తాయండి కనకంబరాలు. పచ్చ అరిటండి ఇది. పండు ఎల్లోగా రాదు, పచ్చగానే ఉంటుంది. పెద్ద గెలేసింది కానీ మొక్క లోపట నుండి 2 పెడలు ఉండిపోయి వేసిందనమాట. ఈ కనకంబరాలు కూడా నేను కొయ్యనండి. చూడండి పింక్ ఎంత అందంగా ఉన్నదా కదా. యాపిల్ మొక్క అండి ఇది. నెక్స్ట్ సీజన్కి మనకు కాయలు రావాలని కోరుకుంటున్నాను. మామిడి చెట్టు. మా ఇంట్లోనంతా మా వారికి మామిడికాయలు ఇష్టం, అందుకని అన్నీ మామిడి చెట్లే ఉంటాయండి. సపోటా. నిన్ననే ఇలా వీడియో చేద్దాం అనుకోలేదు, కొన్ని సపోటాకాయలు తీసేసి పెట్టించుకున్నాను. తమలపాకులు. ఈ మధ్య ఎవ్రీ సండే మేము తమలపాకులు అన్నీ కిల్లీ సామాన్లు తెచ్చుకొని ఇంట్లో ఉంచుకొని మా తమలపాకులతోటే మేము పాన్ తయారు చేసుకుంటున్నాం. ఇది మొన్న సీజన్లో బాగా విరబూసింది. వామాకండి. వామాకు బజ్జీ చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు.
ఇది మాది బత్తాయి జామ, మళ్ళీ అంతా ఫుల్గా ఫ్లవరింగ్తో ఉంది. ఎర్రమందారం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి, అది లక్ష్మణ ఫలం అండి, ఫస్ట్ ఫ్రూటు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా గార్డెన్ పార్ట్ 1. మిస్ అవ్వకుండా పార్ట్ 2 కూడా పెడతాను, తప్పకుండా చూడండి. ఎందుకంటే పార్ట్ 2 అంటే మధ్య మేడ, పై మేడ, ఫుల్గా ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. అస్సలు ఎవరు మిస్ అవ్వద్దు. దానిమ్మ చెట్టు చూడండి ఎంత ఆకాశంలోకి వెళ్ళి అక్కడ కాస్తుంది. స్టార్ ఫ్రూట్ పూర్తిగా ఫ్లవర్ అండి, నిండుగా. ఆ ఫ్లవర్ కూడా ఎంత అందంగా ఉంటుందో. మా పప్పాయ 2 చెట్లు ఉన్నాయి. కాయ తర్వాత కాయ కంటిన్యూగా మాకు వస్తూనే ఉంటుంది. అరటి చెట్టు, మొన్న చక్కెరకేళి అరటి రెడీ అయ్యిందని తీసుకున్నాం. ఇది ఒక రకం మామిడి, బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ మామిడి చెట్టు. ఇది మా పనస చెట్టు, ఇంకా కాయలు తయారవ్వలేదు. మీకు వీడియో చూశారు కదా ఆల్రెడీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోని మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే అందులో ఇంకా అన్ని అందాలు ఉంటాయి. ఇది మా ద్రాక్ష క్రేపర్ అండి, కింద నుండి మీదకి పాకిచ్చాం. ఈ మే నెలలో కటింగ్ ఇస్తే మళ్ళీ మనకి పూత కాపు వస్తుందని అనుకుంటున్నాను. బాగా తీగ బాగా వచ్చిందండి. పైన ఆ రూముకు కూడా చల్లగా ఉంటుంది. ఇది మలయా యాపిల్, మనకు ఒకసారి కాయలు వచ్చేసాయి కదా. మా మామిడి చెట్టు కిందకి ఇలా గుత్తులు కనిపిస్తున్నాయి. మీరు నెక్స్ట్ వీడియోలో చూసారంటే మా మామిడి చెట్టు అందాలన్నీ మీకు కనిపిస్తాయి. అంచేతన ఎవ్వరూ మిస్ అవ్వద్దు. మిస్ కాకుండా చూసి 2 వీడియోలు చూసి నన్ను ఆదరించండి. ఇక స్టెప్స్ ఎక్కుతుండగా ఇలాగ ఉంటుంది, తెలుసు కదా మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.